జనరల్ గా మనం చిన్న పిల్లల్లో చూసినట్లయితే వాళ్ళకి కోల్డ్ క్యాచ్ అయినప్పుడు ఈ వాటరీ ఐస్ అన్నవి ఎక్కువగా ఉంటదండి. అంటే కళ్ళల్లో నుండి వాటర్ అనేది కంటిన్యూస్ గా ఫ్లో అవుతూ ఉండటం అలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాము. అండ్ ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకు కూడా కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వాటరీ ఐస్ అన్నది మనం గమనించే ఉంటామండి. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి? ఇలా జలుబు చేసినప్పుడు మనకి నోస్ లో ఈ నాసల్ ప్యాసేజెస్ ఏవైతే ఉంటాయో అవి ఇన్ఫ్లమేషన్ కి గురవుతాయండి. అంటే కొంచెం స్వెల్ అవుతాయి అనమాట. ఆ స్వెల్ అవ్వటం వలన మనకి ఇక్కడ టియర్ డక్ట్ ఉంటది. ఆ టియర్ డక్ట్ అన్నది సరిగ్గా ఫంక్షన్ చేయలేకపోతుంది. అంటే ఆ టియర్స్ ని డ్రైన్ చేసే కెపాసిటీ ఆ ఐస్ లో కొంచెం తగ్గిద్ది అనమాట. సో ఆ టియర్ డక్ట్ ఫంక్షన్ అన్నది కొంచెం స్లో అవుతుంది. ఎందుకంటే మనకి నాసల్ ప్యాసేజెస్ అన్ని ఇన్ఫ్లేమ్ అయి ఉంటాయి, అంటే ఉబ్బిపోయి ఉంటాయి అనమాట. సో దాని వలన ఆ టియర్ డక్ట్ ఫంక్షన్ కొంచెం స్లో అవ్వటం వలన మనకి టియర్స్ అనేవి డ్రైన్ అవ్వకుండా ఆ వాటర్ అట్లాగే కళ్ళల్లో ఉండటం, అదే కొంచెం ఫ్లో అవుతూ ఉండటం అలా జరుగుతుందండి. సో ఎప్పుడన్నా మనకి ఒక వైరస్ గానీ లేదంటే ఫారెన్ పార్టికల్ టాక్సిక్ ఎలిమెంట్స్ గానీ మన బాడీలో ఎంటర్ అవ్వగానే మన బాడీ అన్నది యాజ్ అ ఇమ్యూన్ రెస్పాన్స్ హిస్టమైన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందండి. ఆ హిస్టమైన్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో బ్లడ్ ఫ్లో అన్నది ఇంక్రీజ్ చేయటం అండ్ ఇన్ఫ్లమేషన్ గురి చేయటం ఇవన్నీ చేస్తాయన్నమాట. ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ అనమాట. సో ఆ హిస్టమైన్స్ అనేవి బాడీలో ఈ చేంజెస్ ని తీసుకొస్తాయి. దాని వలన ఏదైనా ఫారెన్ పార్టికల్ ఈజీగా బయటికి వెళ్ళిపోగలదు, అంటే కిల్ అయిపోగలదు అనమాట. అయితే ఎక్కువ వాటర్ మనకి ఫ్లో అవుతూ ఉండటం, కారుతూ ఉండటం, లేదంటే ఐస్ చుట్టూ రెడ్ గా స్వెల్లింగ్ గానీ కొంచెం పెయిన్ గానీ ఉంటే మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయటం మంచిదండి. ప్రాబ్లం కి రెమెడీ ఏంటంటే మనం ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ ఉండటం, వాటర్ గానీ లేదంటే ఎనీ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ లిక్విడ్ ఫామ్ లో ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, అండ్ ఆల్సో మీకు హ్యూమిడిఫైయర్ ఉంటే దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండటం, ఇలాంటివి చేస్తే మనకి తొందరగా రిలీఫ్ అన్నది ఉంటదండి.